సోలార్ కరెంట్ తయారీలా తెలంగాణ నంబర్ 1గా ఉంటదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వాతావరణం ఖరాబ్ కాకుండా సోలార్ కరెంటును తయారు చేస్తున్నామన్నారు. ఆగస్టు వరకు 3000 మెగావాట్ల ఉత్పత్తి చేస్తామని చెప్పారు. జనాలు రైతులకు సోలార్తోని లాభం ఉంటదన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటల కొత్తగా పెట్టిన సోలార్ ప్లాంట్ను మంత్రి షురూ చేసిండు. ఏప్రిల్ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేస్తున్న వాళ్ళు లేరు. కానీ ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 700 ఎకరాల పైగా భూమిని సేకరించడమే కాకుండా అనుకున్న పనులన్నీ పూర్తి చేసి అనుకున్న సమయానికి అగ్రిమెంట్ సమయం లోపలనే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసి ఈరోజు ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండే అందరికీ కూడా రైతాంగానికి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో ఇప్పటి వరకు రాజస్థాన్, గుజరాత్ మాత్రమే 1000 పైగా మెగావాట్లు రెన్యూవబుల్ పవర్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఉండే. బహుశా ఈరోజు ఈ 143 మెగావాట్లు ఏదైతే గ్రిడ్కి అనుసంధానం చేస్తున్నామో దీంతో దేశంలో తెలంగాణనే నెంబర్ 1 రాష్ట్రం అయింది సోలార్ విద్యుత్ సాధించే దాంట్లో. ఈ ఆగస్టు వరకు దాదాపుగా 3000 పైగా మెగావాట్లు చేసే ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్రమే ముందుండబోతూ ఉంది దేశంలో. ఇళ్లలో ఎవరి ఇంటికి సరిపోయే కరెంటు వాళ్ళే తయారు చేసుకునే పద్ధతుల్లో కూడా ఇంకొక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకురాబోతూ ఉన్నాం. మరి ప్రతి నెల కరెంటు బిల్లు అవసరం లేని పద్ధతుల్లో వ్యవసాయం ఊర్లలో ఉండే గృహ వినియోగదారులందరికీ కూడా ఎవరింటి మీద వాళ్ళే సోలార్ ప్యానెల్ పెట్టుకొని మీ ఇంటికి సరిపోయే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం కావాల్సిన ఇంకొక పథకాన్ని కూడా తొందరలోనే తీసుకురాబోతూ ఉన్నాం.